మహారాజు గారి ఆదేశానుసారం శత్రు రాజ్యం వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరం వరకు పొలిమేరలోకి దూసుకొస్తున్నారు. మహారాజు గారు ఆదేశించారు, మనందరం సైనికులం, మరి యుద్ధం చేయడానికి 2 రోజుల గడువు మాత్రమే ఉంది. మిత్రులారా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ కోసం, మన రాజ్య పరిరక్షణ కోసం మనందరం ప్రాణాలైనా తెగించి విజయమో వీరస్వర్గమో యుద్ధానికి బయలుదేరదాం. మిత్రమా, నాతో వచ్చేదేవరు, నాతో సచ్చేదేవరు. మరి యుద్ధంలో మిత్రులారా, విజయమో వీరస్వర్గమో కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎల్లుండి యుద్ధం చిన్న కోరిక, మనస్ఫూర్తిగా భోజనం చేయాలనిపిస్తుంది మిత్రమా. మిత్రమా బాలచంద్ర, మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేయించవచ్చు కదా? మిత్రమా, భోజనంలో అన్ని రకాల వంటకాలు ఉండేసరికి చూడు మిత్రమా. అలాగే మిత్రమా, మరి మీ కోరికను ఎందుకు కాదంటాను? అమ్మగారికి విన్నవించుకొని, అమ్మగారి చేత కమ్మనైన పంటను వండించుకొని అందరం భోంచేసి సరదాగా గడుపుదాం. మిత్రమా, మా ఇంటికి రండి మిత్రులారా. అమ్మగారు, మా మిత్రులందరూ మేమందరం కలిసి యుద్ధంకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మగారు, మాకు అందరికీ కలిసి భోంచేయడానికి మంచి వంటను వడ్డిస్తారని మనవి చేస్తున్నాం. అమ్మగారు, అలాగే నాయన, కాసేపట్లో మంచి విందు భోజనం తయారు చేస్తాను, మీరు అలా కూర్చొని ముచ్చటించండి. నాయన బాలచంద్ర, కూర్చోండి అందరూ. సరే అమ్మగారు. మిత్రమా, రాజమాత ఎంత మంచి హృదయం కదా తల్లి. మనం అడగగానే వంట చేయడానికి ఒప్పుకొని వంట చేస్తున్నారు. రాజమాత గారి మనసు ఎంతో చల్లనైంది. మనందరికి మంచి మంచి పదార్థాలు తయారు చేయడానికి మస్తు శ్రమిస్తుంది. అమ్మగారు, ఆహా, ఏమిటి గుమ్మ వాసన? తినబోయే ముందు రుచి ఎందుకు? తింటారులే కదా. అమ్మగారు, సిద్ధమేనా? నాయన బాలచంద్ర, అమ్మగారు, అందరూ కూర్చోండి, అలాగే భోజనం అమ్మగారు. వడ్డిస్తాను. అలాగే అమ్మగారు. అమ్మగారు చాలా తల్లిగారు త్వరగా తీసుకురండి రాజమాత గారు. నాయన, ఏ వృత్తం మరి? అమ్మగారు, నేను చేపల వృత్తి పెంపకంలో. చేతులు పట్టేవైనా సరే నాయన. మరి మీది ఏ వృత్తి? తల్లిగారు మాది క్షత్రియ వృత్తి తల్లిగారు. ఓహో, క్షత్రియ వంశస్థుడివా? భేష్ నాయన, ఇదిగో నీకు బంగారు పళ్ళెంలో వడ్డిస్తా. బాబు, మరి మీరే వృత్తిలో ఉన్నారు? అమ్మగారు, మా పూర్వీకులు వచ్చేసి వాళ్ళు గొర్రెలు కాసుకునేటటువంటి వృత్తిలో ఉండే. నేను మా దగ్గర గొర్రెలు లేవు కాబట్టి అన్నగారి దగ్గర సైనికుడిగా పనిచేస్తున్నాను. ఏంటో మా బాలచంద్రుడు వివిధ వృత్తుల వాళ్ళని తీసుకొచ్చింది. సరే, ఆకులో వడ్డించే వాళ్ళకి ఆకులో, పళ్ళెంలో వడ్డించే వాళ్ళకి పళ్ళెంలో వడ్డిస్తాం. ఏమిటి మిత్రమా, మన బాలచంద్రుడు మన అమ్మ ఇంత వివక్ష చూపిస్తుంది. ఒకరికి బంగారు పల్లెంలో, మరి ఒకరికి చెట్ల ఆకుల పైన వడ్డించేది ఒక సామాజిక వివక్షకు దోహదపడుతుంది. సో దీన్ని మనము వ్యతిరేకించాలి. యుద్ధ వీరులకు ఇటువంటి వివక్షతో సంబంధం లేదని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది. మిత్రమా, నేను దీంతో నేను క్షత్రియుడైనా ఏకీభవిస్తున్నా. మన యుద్ధ వీరులకు ఇవన్నీ వద్దు.
ఇప్పుడే రాజమాత గురించి గొప్పగా అనుకున్నామే, అప్పుడే ఇంతటి వివక్ష ఏంటి? మిత్రమా బాలచంద్ర, మీ అమ్మగారి యొక్క వివక్ష మాకు ఇష్టం. ఏమిటి ఈ వివక్ష? మేము మీ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఆకలితోనైనా యుద్ధం చేస్తాం, కానీ ఈ వివక్షతో యుద్ధం చేయాలి. రాజమాత గారు, అమ్మా, గాలికే కులం ఉంది, పక్షులకే కులం ఉంది, ఈ జంతువులకే కులం ఉంది. ఒకే నది నీళ్లు తాగుతున్న మనం అందరం ఒకే అన్నదమ్ములం ఎందుకు కాలేము? తప్పు చేస్తున్నావమ్మా. లేదు నాయన, మన వంశాచారాన్ని కులాచారాన్ని పక్కన పెట్టి నేను అందరి వృత్తుల వాళ్ళకు వడ్డించలేను. ఇదే నా మాట, నా మాటే శాసనం. తల్లి గారు, రాజమాత గారు, చెట్లకు, నీళ్లకు, జంతువులకు, పంచభూతాలకు లేని మనం పీల్చుకునే గాలికి ఈ వివక్షత లేని మనకు ఈ యుద్ధ వీరులకు ఆ వివక్షత ఎందుకు తల్లి గారు? మేము కడుపుకు పస్తులైనా ఉండగలుగుతాం, కానీ ఈ వివక్షతను మేము భరించలేము తల్లి గారు. బాలచంద్ర, మీ తల్లి మాటే శాస్త్రమైతే మేము ఇక్కడ ఉండవచ్చుకోలేము. మేము వెళ్ళిపోతున్నాం. క్షమించండి మిత్రమా, నేను కూడా మీ మాటలోనే వస్తాను. అమ్మగారు, నీకు కులమే ముఖ్యమో నీ కొడుకు ముఖ్యమో తెలుసుకో. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరనే ఉంటాను. వద్దు వద్దు నాయన బాలచంద్ర, నాకు నాయన బాలచంద్ర, నా మాట విను. నా కొడుకు అంటే నాకు ఈ కులము ఇవన్నీ ఎక్కువ కాదు. సరే, నన్ను మన్నించండి. లేదు లేదు పుత్రులారా, నన్ను క్షమించండి. మా బాలచంద్రుడికి మీకు ఇంత ప్రేమ ఉంది. నాకు నా కుమారుడు కంటే ఎక్కువ ఏది కాదు. అందరూ కలిసి భోంచేయండి, వడ్డిస్తాను. ఒకే భరతమాత బిడ్డలమైన మనందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఒకే పల్లెంలో తిని మన కుల ఐక్యతను, మన సమాజ ఐక్యతను అందరం సాగిద్దామని విన్నపం. భారత్ మాత జై హో బాలచంద్ర.